నమస్తే. నమస్తే, చెప్పండి. ఇట్లా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం కూడా చూస్తూనే ఉన్నాం. నోటీసులు ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కూడా ఏదో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి రాజకీయ కక్షపూరితంగా ఇదంతా చేస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. మీరేం చెప్తారు? రాజకీయ కక్షపూరితంగానే చేస్తుండ్రు. ఎందుకంటే నీకు జనాల మీద అభిమానం ఉంటే ఏదైనా రిపేర్ అనేది వస్తుంది. నీకు అభిమానం ఉంటే ఆ రిపేర్ను సక్రమంగా చేసి వాటర్ వేస్ట్ కాకుండా చేసి రైతులకు న్యాయం చేసి ఆ తర్వాత నువ్వు ఈ రకంగా ఎందుకు చేసినావు, ఇంత తొందరలోనే ఇది రిపేర్కి వచ్చింది అని చెప్పేసి అడగాల్సినావు. నువ్వు అది కాకుండా అది ఏది చెయ్యకుండా కేవలం కేసీఆర్ చెయ్యలేకపోయినందుకే, సరిగా సక్రమంగా చేయలేకపోయినందుకే ఈ రకంగా జరిగింది అని అంటున్నావు. అట్లంటే నువ్వు రైతుల పుట్ట కొట్టినట్టే కదా, వాటర్నంతా వేస్ట్ చేసినట్టే కదా. అనవసరంగా మనం వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాము. నువ్వు కరెంటు ఇస్తలేవు, వాటరు ఇస్తలేవు, ఏది సక్రమంగా నువ్వు చేస్తలేవు. ఎందుకు? ఎక్కడ ఇస్తుండు? ఎవరికి ఇస్తుండు? ఎక్కడో ఒక చోట 100 వస్తే అది చేసినట్టేనా? 100 వస్తే చేసినట్టు కాదు కదా. ఫ్రీ బిల్ ఎవరికి ఇస్తారు? రేట్ పెంచినావు ఎక్కడ ఎవరికి వస్తుంది? కాదు కదా. 200 యూనిట్లు వస్తలేవు కదా. ఫ్రీ బిల్ అంటున్నావు, 200 యూనిట్లు దాటితే డబల్ వాడుతున్నాం. ఈ ఫ్రీ బిల్ అయితే వేరే వాళ్ళ మీద రుద్దుతున్నావు కదా. చెప్పండి. అదేంటి అయితే ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటి, ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు? దేనికోసం పెట్టిండు? ఆడపిల్లలను అవమానపరచడానికా? దేనికోసం పెట్టినాము? అవును, మరి ఎందుకు? ఆడపిల్లలకు విలువ లేదు బస్లా, అస్సలు విలువ లేదు. మమ్మల్ని చూస్తే బస్ ఆపట్లేదు. దేనికోసం పెట్టినావు నువ్వు అసలు? దేనికి? అవును, ఫ్రీ అని చెప్పి బస్ ఆపట్లేదు. బస్ ఆపట్లేదు, మీరు ఆడోళ్ళేనా అని అంటుంది. ఇంకొకటి, ఆడోళ్ళేనా అంటే ఫుల్ రష్ అయిపోతున్నారు, ఆపట్లేదు, మీరు లేడీస్ చూస్తే అంటే మీరు ఆడోళ్ళేనా? అసలు బస్ ఫుల్ ఉన్నా కానీ ఆపమంటారు అని చెప్పేసి వాళ్ళు రివర్స్ అవుతారు. నువ్వెందుకు? హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు, ఏదో పూర్ పర్సన్స్ ఎవరున్నారు ఏంటిది అనేది చూసుకొని కొంచెం లిమిట్ ప్రకారం పెట్టాల్సి నిజంగా జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అని కాదు, సామాన్య పౌరురాలిగా మాట్లాడుతున్నా. ప్రతి వ్యక్తి ఎదుర్కొంటున్న బాధలు ఇవి. అసలు పెన్షన్ విషయం గురించి నువ్వు 4000 ఇస్తున్నావు మామూలుగా ఓల్డ్ ఏజ్ వాళ్ళకు, విడోస్ కి, మళ్ళీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకేమో 6000 ఇస్తాను. ఎక్కడిచ్చినావు బాబు నువ్వు? ఎందుకు ఇయ్యలేకపోయినావు? ఆ రోజు ఉట్టిగానే మాటలు ప్రగల్భాలు పలికినవా నువ్వు? ఎందుకు ఇయ్యలేదు? ఇంకా ఎన్నాళ్ళ టైం తీసుకుంటావు? నీకు 5 సంవత్సరాలు కావాలనా? ఇప్పటికే ఆల్రెడీ సగం టైం అయ్యింది నీకు. ఎందుకు ఇయ్యలేకపోయినావు? చెప్పలేదు కదా ఆ రోజు ఇంత టైంలో ఇస్తాను. 90 రోజులు అన్నావు. 90 రోజులు అన్న దగ్గర నీకు ఎంత టైం అయింది? ఇంకా ఎంత టైం ఇస్తాం మేము? ఎందుకు అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది? ఇంకొకటి, రైతు బంధు కూడా నువ్వు ఎంత ఇస్తాను? ఎకరాకు 15,000 ఇస్తాను. 15,000 కాదు కదా, సగం పైసలు కూడా నువ్వు దాంట్లో ఇస్తలేవు. ఎవరికి ఇచ్చిండు? ఎవరికి? 3 ఎకరాల లోపలకు, 3 ఎకరాలకు, అది కూడా 2-3 వాయిదాలు నువ్వు మింగేసి తర్వాత ఏదో మన తూతూ మంత్రంగా అది కొంతమందికి అడ్జెక్షన్. నువ్వు 5 ఎకరాల వరకు అన్ని ఇయ్యాలి కదా లిమిట్. అది ముందు నువ్వు చెప్పాల్సినావు. నువ్వు ఎలక్షన్లో గెలవక ముందే నువ్వు పోటీ చేసేటప్పుడే 5 ఎకరాల వరకు ఇస్తాను లిమిట్ అని చెప్పాల్సినావు. ఈ రోజు నువ్వేదో చేసినా అని అంటే నువ్వు 4 ఎకరాలకు కూడా సరిగ్గా ఇయ్యలేదు. ఇప్పుడు ఎందుకు ఇయ్యలేకపోతున్నావు? అంటే ఇప్పుడు మీరు కండవ కప్పుకున్నారు కదా, ఇది బీఆర్ఎస్ పార్టీ కండవ ఎందుకు కప్పుకోవాలి? ఏంటి? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రెండు ఒకటే. జాగృతి అన్నా బీఆర్ఎస్ అన్నా ఒకటే. ఒకవేళ కవితక్క వేరే పార్టీ పెట్టింది? లేదు, పెట్టదు. ఆ ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కాదు. అదే లేదు 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 పెట్టదు. ఒకవేళ కాదు, అది అనుకునేదే లేదు అసలు. ఆ టాపిక్ అసలు తేనే వద్దు. అది అపోజిషన్ పార్టీ వాళ్ళ అపోహల. ఎందుకంటే ఆ రకంగా జనాలను డైవర్ట్ చేయాలని చూస్తారు. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా, ఏ రకంగా చేసినా మా జనాలు డైవర్ట్ గారు. పక్కా బీఆర్ఎస్ వస్తుంది. ఇప్పటికిప్పుడు నిలబెట్టు, మేము లేడీస్ మే నిలబడతాం. నువ్వు గెలిచి చూపి, అంతే. గెలిచి చూపి నువ్వు దమ్ముంటే. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టట్లేదు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు? భయపడి పెట్టట్లేదు. నేను రాను ఎట్లాగు? నేను వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు. నేను ఎట్లా రాను? ఈ జనాల తాకి నుంచి నేను తట్టుకోలేను. మెల్లమెల్లగా టైం గడుపున్నాం. ఈ 5 సంవత్సరాల దాకా ఇదే రకంగా గడుపుకొద్దామని చూస్తున్నాడు. కానీ ఆయన పప్పులు నెక్స్ట్ అయితే ఏమీ ఉడకవు, అంతే. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? వచ్చే ఎన్నికల్లో పక్కా బీఆర్ఎస్, పక్కా బీఆర్ఎస్. మనం ఏ నినాదంతోనైతే తెలంగాణను తెచ్చుకున్నామో
నీరు నిధులు నియామకాలన్నీ కొట్లాడి ఎంతో మంది బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణని మళ్ళీ తీసుకుపోయి రేవంత్ రెడ్డి ఇచ్చి చేతిలో పెట్టి మళ్ళీ ఆంధ్ర పాలకులు ఎట్లా పాలించారో అదే గతి అయింది. ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? చీఫ్ మినిస్టర్, సీఎం చీఫ్ మినిస్టర్ కాదు, చీఫ్. ఎంత చీప్ అంటే ఒక చీఫ్ మినిస్టర్ ని అట్లా అనకూడదు. ఎందుకంటే ఆయన చేసే పాలన ఎట్లా ఉంది? హైడ్రా అన్నాడు. హైడ్రా అయిపోయి ఎవరికి ఏం చేసిండు? పేద ప్రజలని కట్టుకున్న వాళ్ళని కట్టుబట్టలతో బయటికి నెట్టేసిండు. ఆయన ఇల్లుని కూల్చేసి ఆయన ఊకుతాడా? వాళ్ళ తమ్ముడికి ఎందుకు నోటీసులు ఇవ్వలేడు? తిరుపతి రెడ్డికి ఇక్కడనే కదా కట్టుకున్నది, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు నోటీసులు? అంత పేద ప్రజలు వీళ్ళు ఏం చెయ్యలేరు, నేను ఏది చేసినా పాటిస్తారు, నాదే రాజమాత లాగా నేను రాసిందే శాసనం, నా మాట వేదం అన్నట్టు అయిపోయింది రేవంత్ రెడ్డి. కానీ నెక్స్ట్ టైం సీఎంగా అయితే అస్సలు పనికిరాడు. మేము హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ ఏమో కేసీఆర్ కోట్లు వేసినారు, ఊళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా వేయాలి కదా. మరి ఎందుకు ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా వేసిరు, కానీ రేవంత్ రెడ్డి ఇచ్చిండు కదా 6 గ్యారంటీలని. మా కేసీఆర్ ఇచ్చిన దానికంటే రేవంత్ రెడ్డి ఇంకా ఎక్కువ ఇచ్చిండు. కేసీఆర్ చేసిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది కదా, ఇంకా మనకి లాభం ఉంటుందేమో అని రేవంత్ రెడ్డిని నమ్మి ఓట్లేసిండు. చేతులు కాళ్ళకి ఇప్పుడు ఆకులు పట్టుకుంటారు ఊర్లలో. ఏం చేశారు? రైతు బంధు వేసిండా? 2 లక్షల రుణమాఫీ అన్నారు, చేసిండా? ఎంతమందికి చేసిండు 2 లక్షల రుణమాఫీ? అది సగం మందికి అయింది, సగం మందికి కాలేదు. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, వర్షాలు వస్తుంటే వరి ధాన్యాలు కొట్టుకుపోతున్నాయి. రైతులు నేల మీద పడ్డ ఆ గడ్డిని పట్టుకొని బియ్యాన్ని పట్టుకొని ఏడుస్తున్నారు. నువ్వు ఇప్పుడు 3 నెలల రేషన్ అంటున్నావు. ఆడ రేషన్ షాప్లో ఒక్క మనిషి పోయి 3-4 గంటలు నిలబడ్డా కూడా నీకు తంబు వస్తలేదు, బియ్యం వస్తలేదు. ఎవరు ఇవ్వమన్నారు? 3 నెలల బియ్యం అడిగినామా? ఎవరు ఇవ్వమన్నారు? నెల ఇవ్వచ్చు కదా. నువ్వు జనాలను ఎంతగానో కష్టపెడుతున్నావు. 6 గ్యారంటీలకు నువ్వు 10 సార్లు లైన్లో నిలబడ్డావు. ప్రజాపాలన అన్నావు, ప్రజాపాలనకు జనాలను మొత్తం తీసుకొని వాళ్ళ ఇంటి ముందర నిలబెట్టినావు జిహెచ్ఎంసీ ఆఫీస్లో. అప్పుడు జిరాక్స్లు అన్నారు, అది అన్నారు, అయిపోయింది. 6 గ్యారంటీలకు అమలు చేసినాక నువ్వు మళ్ళీ డబుల్ బెడ్రూమ్కి అప్లికేషన్ ఎందుకు తీసుకుంటున్నావు? గ్యాస్ బిల్కి అప్లికేషన్స్ ఎందుకు తీసుకుంటున్నావు? అన్ని 6 గ్యారంటీలు మేము అందులోనే రాస్తాం కదా. నువ్వు మళ్ళీ ప్రజలను ఎందుకు తెప్పిస్తున్నావు? కేసీఆర్ కుటుంబ సమగ్ర సర్వే అని చెప్పించింది, ఎవరిని బయటికి పిలవలేడు. ప్రభుత్వ ఉద్యోగులని ఇంటింటికి పంపించి సర్వే చేయించింది. నువ్వు కూడా అట్లా చేయించేది ఉండే. ప్రజాపాలన అని ఆడ రోడ్ల మీద నిలబెట్టి మా పరువులు తీసినావు. ఎంతమంది కొట్లాడి ఎన్ని తప్పిసలాటలైనాయి. నువ్వేం చేస్తున్నావు? ఫ్రీ బస్సుల జోలు అస్సలు చెప్పొద్దు. ఫ్రీ బస్సులు అంటే ఆడోళ్ళు కొట్లాడుకున్నదే అయింది. ఫ్రీ బస్సులు ఒకప్పుడు 10 బస్సులు ఉండే మా ఏరియాకి, ఇప్పుడు 6 బస్సులు అయినాయి. ఎట్లా? ఇంకా జనాలను చూసి డ్రైవర్లు లేడీస్ చూసి బస్సులు ఆపుతలేరు, సీట్లు దొరుకుతలేవు. నువ్వు అదే 10 బస్సులు పెట్టేది ఉన్నాయి. నేను ఫ్రీ ఎవడు పెట్టమన్నాను? మేము అడిగినాము ఫ్రీ బస్ వేయమని. ఫ్రీ బస్సులు అని పెట్టినావు. ఆర్టీసీలో ఆడవాళ్ళు ఫ్రీ బస్సులను ఓట్లు వేయలేదు నాయన. నువ్వు అభివృద్ధి చేస్తావని చేసిర్రు. నీ అభివృద్ధి ఏం లేదు. నీ ఇంట్లోకి తీసుకొని నీ ఇంట్లో రాసి పెట్టుకోవడమే ఉంది. మొత్తం ఆడవాళ్ళ పరువు మొత్తం తీస్తున్నావు. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ లేదు. ఆర్టీసీ లాభాలులో ఉన్నదాన్ని నువ్వు తీసుకొని ఫ్రీ పెట్టినావు, ఆర్టీసీని నష్టాలులో పెట్టినావు. ఆ నష్టం ఇప్పుడు ఎవరు తీరవాలి? మా మీదనే కదా నువ్వు రుద్దేది. నీ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా తీసిస్తున్నావా? మాకు ఏం తీసిస్తలేవు కదా. 2000 ఉద్యోగాలు అన్న, ఉద్యోగాలు ఏడిస్తున్నావు అన్న నువ్వు. కేసీఆర్ 2 లక్షల ఉద్యోగాలు అన్నావు సంవత్సరానికి. ఎవరికి ఇచ్చినావు? మా కేసీఆర్ ఎగ్జామ్స్ పెట్టి నోటిఫికేషన్స్ ఇచ్చి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కేసీఆర్ ఇయ్యలేకపోయింది. కేసీఆర్ ఇచ్చిందని నేను ఇచ్చిన తిప్పుకుంటున్నావు. అదే నాని గొప్పదనం. ఏం అసలు ఏం లేదు. ఇప్పుడు కవితకి సపోర్టింగ్ వచ్చారా, బీఆర్ఎస్ పార్టీకి సపోర్టింగ్ వచ్చారా? ఇద్దరు ఒకటే. కేసీఆర్ అన్న కవిత కన్నా ఒకటే. తండ్రి తర్వాతనే కూతురు, కూతురు తండ్రి ఒకటే. తండ్రి ముసలి అయితే సంబంధం లేదు, ఏది లేదు. మేము కేసీఆర్ ఫ్యాన్స్ అంటే కేసీఆర్ ఫ్యాన్స్ అంటే డై హార్డ్ ఫ్యాన్స్. మా పాప కూడా కేసీఆర్ 13 అభిమానం. కేసీఆర్ అంటే అభిమానం. చూడడానికి ఇప్పుడు కవితకు సపోర్ట్. తాత నాకు డెలివరీ అయితే 13,000 వచ్చినాయి, మా కూతురు ఇప్పుడు అంటది. కేసీఆర్ తాత నాకు 13,000. కిట్ ఎక్కడ పోయింది? న్యూట్రిషన్ కిట్ ఎక్కడ పోయింది? అంగన్వాడీ స్కూల్స్ లో ఏమీ లేవు. నువ్వు అంగన్వాడీ స్కూల్స్ లో న్యూట్రిషన్ కిట్ ఇస్తలేవు, కేసీఆర్ కిట్ ఇస్తలేవు, ఏం చేసావు రేవంత్ రెడ్డి సార్? నువ్వు నాకైతే నువ్వు కనిపించాలి. అందుకనే నీడలో కూర్చోబెడుతున్నావు. అభిమానం కేసీఆర్ తాత అంటే అంతే కదా. చూడండి
అవుతుంది పిల్లగాడు. గరీబ్ వాళ్ళు ఉంటే తల్లిదండ్రులు కూడా చీర పెట్టలేరు. కేసీఆర్ 2 చీరలు ఇచ్చిండు. దసరాకి చీరలు ఇచ్చిండు. నీ చీరలు ఎక్కడ పోయినాయి? నువ్వు ఇయ్యాలి కదా చీరలు, ఎక్కడ పోయినాయి? 100 రూపాయల చీరలు అంట. 100 రూపాయల చీరలు అయినా సరే ఇచ్చిండు. నువ్వు 10 రూపాయల చీర కూడా ఇవ్వలేవు కదా. నాకు పుట్టింటి సారీ అయితే వచ్చింది కదా, పిల్లల అభిమానాన పండుగ నువ్వు అవి కూడా ఇవ్వలేవు. ఏమి ఇవ్వలేవు. ఏం చేస్తావు? సంతోషంగా కట్టుకునే వాళ్ళం. 10 రూపాయల చీర అయినా 100 రూపాయల చీర అయినా కట్టుకునే వాళ్ళం. నువ్వు అవి కూడా ఇస్తలేవు కదా. నీకు మొత్తం తీసుకొని నీ ఇంట్లో నీ తమ్ముళ్ళకి కరెంటు బిల్ ఫ్రీ, ఢిల్లీకి పంపించడానికనే సరిపోతలేదు. నేను ఒక దొంగ లెక్కన చూస్తున్నాను. నీకు ఏ బ్యాంకు రుణాలు ఇస్తలేదు. నాకు ప్రతిపక్షంలో ఉన్న మాకు విదేశాల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి. నీకెందుకు వస్తలేవు? నువ్వు చీఫ్ మినిస్టర్వి కదా. తెలంగాణ వచ్చిన రోజున కూడా వీళ్ళెవరు కూడా బీఆర్ఎస్ పార్టీ లేకుండా కేసీఆర్ బయటికి రాలేదు, కేటీఆర్ పోయేమో అమెరికాలో ఉన్నాడు, కవితకేమో ధర్నాలో ఉంది. అంటే ఎట్లా మరి అవతరణ దినోత్సవం చేసుకోవాలి కదా, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎందుకు చేసుకోలేదు? అవతరణ దినోత్సవాలు చేయలేదని ఎవరు చెప్పారు? ఎక్కడ ఏరియాలో ఏ ఏరియాలో ఆ ఏరియాలో చేసుకున్నాం. రేవంత్ రెడ్డిని తెచ్చి నెత్తిన కాలిపోయే దుమ్ముని తెచ్చి నెత్తిన పెట్టుకున్నాం. రేవంత్ అంటే రండా చెప్పు దెబ్బలు తప్పవు. పిల్లగాడు చూస్తున్నా మీరు మాట్లాడుతుంటే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.